ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి. తెలంగాణ పోరాటం అనగానే పాత స్మృతులు, ఆనాటి పోరాట త్యాగాలు, సాధించిన భూమి, ఇతర సాంస్కృతిక విజయాలు, పొట్టి జాతి అభివృద్ధి, ఇవన్నీ మన స్మరణకు వస్తాయి. కానీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకోవడం అనేది పాత సంగతుల జ్ఞాపకం చేసుకోవడం కోసం మాత్రమే కాక ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యాల నిర్దేశన కూడా ఉపయోగపడుతుంది. ఎందువల్లంటే తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ప్రతిష్టను మసగబార్చడానికి, దాని చరిత్రను వక్రీకరించి మత ప్రయోజనాలు వాడుకోవడం కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ సాయుధ పోరాటం అనేది పేదలు, రైతులు ఒక పక్క, భూస్వాములు, జాగీర్దారులు ఇంకొక పక్క జరిగిన పోరాటం. కానీ బీజేపీ ఈ రోజున అది ముస్లింలకు, హిందువులు జరిగిన పోరాటంలాగా దాన్ని చిత్రీకరిస్తుంది. అంటే బీజేపీ ఎప్పుడైనా మతాల మధ్య ఘర్షణ పెడితే ఆ ఘర్షణలోంచి రాజకీయ లబ్ధి పొందే స్ట్రాటజీ, దాని వ్యూహం ఆ విధంగా ఉంటుంది. ఇందులో భాగంగానే తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా వక్రీకరించడానికి చూస్తుంటాం. గత 5-6 సంవత్సరాలుగా మనం సెప్టెంబర్ నెలలో 10వ తేదీ నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తూ బీజేపీ స్ట్రాటజీని ఎదుర్కొనేదానికి, వాళ్ళ ప్రచారాన్ని ఖండించడానికి, తెలంగాణ వాస్తవ పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాము. ఆ కర్తవ్యం ఇప్పటికీ కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం యొక్క విశిష్టతని ప్రజల్లోకి, ఈనాటి యువతరానికి తీసుకువెళ్తూ రాబోయే కర్తవ్యాలు నిర్దేశించుకోవడం అవసరం. ఆ స్ఫూర్తితో ఈ జిల్లాలో కూడా సాగాలి. ఇక్కడ దాని నుంచి కొంత చర్చలో నడుస్తున్నట్టుగా అట్టడుగు వర్గాల సమస్యలు ఎక్కువగా కొత్తగూడెం జిల్లాలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అది పొడుగులు కావచ్చు, వ్యవసాయ కూలీ రేట్లు కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, వీటన్నింటిలో కూడా ఈ రకమైన పోరాట అవకాశాలు, ఉద్యమాన్ని పెంచే అవకాశాలు ఈ జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి. దానికోసం ఇప్పుడు మీరు చర్చించే మహిళా సభ కానీ, లేదా ఇంకా ఇతర పోరాట రూపాలు కానీ తప్పకుండా ఉపయోగపడతాయి. ఈ రోజున దొడ్డి కొమరయ్య గారు ఏదైతే తొలి అమరవీరుడుగా స్ఫూర్తిగా పోరాటాన్ని సాగించాడో, అమరుడయ్యాడో, ఆయనకి నివాళులు అర్పించడం అంటే, ఆ వారసత్వాన్ని కొనసాగించడం అంటే ఈ కర్తవ్యాలను సక్రమంగా అమలు చేయడం, అందుకు అందరం పూనుకోవడం అవసరం. ఈ మాటలతో నేను ముగిస్తున్నాను.